వరకు మిత్ర లక్ష్మి తన భార్యే కాదన్నాడు. ఈరోజు లక్ష్మితో నేను నీ భర్తని అంటున్నాడు. చూస్తుంటే మిత్ర లక్ష్మికి చాలా దగ్గరైపోయినట్లున్నాడు. నీ ఆశలన్నీ ఇక అడియాసలేనా? ఆయన లక్ష్మి పిచ్చిదాన్లా ఉందేంటి? అంత పెద్ద నేషనల్ అవార్డు వస్తే వద్దు అంటుంది. అదే అవార్డు నాకొచ్చుంటే ఎగిరి గంతేసుండేదాన్ని. నీకొచ్చుంటే స్టేట్లు తిరిగి సక్సెస్ మీట్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసుండేదానివి. లక్ష్మి వట్టి మూర్ఖురాల్లా ఉంది. అది మూర్ఖురాలు కాదాంటీ. చాలా తెలివిగా అవార్డు తీసుకోను అంటోంది. అవార్డుని అడ్డు పెట్టుకొని ఆస్తి పంపకాలు ఆపాలి అనుకుంటోంది. మిత్ర నాకు దూరం అవటం కాదు, అవార్డు రావడం వల్ల ఆస్తి మీకు దూరం అయ్యేలా ఉంది. మాకాస్తి ఎందుకు దూరం అవుతుంది? లక్ష్మి అవార్డు తీసుకొని తీరాల్సిందే అని మిత్ర బలవంతం చేసి వెళ్ళాడు కదా. మిత్ర చెప్పాడు కాబట్టి లక్ష్మి అవార్డు తీసుకుంటుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అవార్డు వచ్చిన ఇల్లు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ఆస్తి పంపకం ఆపేస్తుంది. ఎప్పట్లాగే మిమ్మల్ని తన పని వాళ్ళని చేసుకుంటుంది. జాను వాటా పొలం అమ్మకుండా ఉండటానికి లక్ష్మి వీల్నామా తీసుకొచ్చింది. ఆస్తి పంపకాలు ఆపడానికి లక్ష్మి డబ్బులిచ్చి ఈ అవార్డు కొనుక్కుంటుందేమో. అలా కూడా జరుగుతుందా? ఎంత డబ్బులిస్తే మాత్రం అంత పెద్ద అవార్డు ఇస్తారా? ఎవరికి తెలుసా ఆంటీ, ఏమైనా జరగొచ్చు. లక్ష్మి కష్టాన్ని గుర్తించి నిజంగా అవార్డు ఇచ్చారో, లేక లక్ష్మియే డబ్బులిచ్చి అవార్డు కొనుక్కుందో పక్కన పెడితే దానివల్ల మీకు ఆస్తి రాకుండా ఆగిపోకూడదు కదా. అయితే ఇప్పుడేం చేయమంటావు మనీషా? వెంటనే లాయర్ని పిలిపించి వాటాలు డిసైడ్ చేయమని చెప్పండి ఆంటీ. లక్ష్మికి అవార్డు వచ్చినా, జయదేవ్ అంకుల్ కి హార్ట్ అటాక్ వచ్చినా సరే ఆస్తి పంపకాలు జరిగి తీరాల్సిందేనని తెగేసి చెప్పండి. అవార్డు వస్తే లక్ష్మికి ఆనందం, కానీ ఆస్తి రాకపోతే మీకు కష్టం కదా. ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. నిజమే మనీషా, దానికి అవార్డు వస్తే ఏంటి, రివార్డు వస్తే ఏంటి? మాకు ఆస్తి రావాలి. వెంటనే లాయర్ని రమ్మంటాను. ఆస్తి పంపకాలు జరిగితే మిత్ర నాకు ఎందుకు దగ్గరవడో నేను చూస్తాను. ఈ రోజు లక్ష్మి నా భార్య అన్నవాడు రేపు మనీషా నా భార్య అంటాడు. లక్ష్మి నా భార్య కాదు అన్న మిత్ర అది తన భార్య అని ఒత్తి చెప్పాడు. తన మాట విని అవార్డు తీసుకోమని కమాండ్ చేశాడు. ఓహో, దేనికి అందుకు కాలిందన్నమాట. రేపు ఫంక్షన్లో లక్ష్మి మాత్రం అవార్డు తీసుకోకూడదు. చప్పట్లతో అది స్టేజ్ మీదకి వెళ్తుంది. మిత్రాని కూడా పైకి పిలుస్తుంది. మిత్రతో కలిసి జంటగా అవార్డు తీసుకుంటుంది. తన సక్సెస్ కి కారణం మిత్ర అని చెప్తుంది. లక్ష్మి తన భార్య కావడం తనకు గర్వకారణమని మిత్ర చెప్తాడు. ఆ మాటలు, ఆ నవ్వులు, ఆ చప్పట్లు నేను వినలేను. మిత్ర పక్కన ఉండాల్సింది నేను. మిత్ర నావాడు. అర్థమైంది మనీషా. మాటలు చప్పట్ల వరకు ఓకే, కానీ మిత్ర లక్ష్మి మొహాల్లో నవ్వుండదు కదా. ఎందుకంటే రేపు ఫంక్షన్ కి వెళ్లకముందే ఇంట్లో లాయర్ సమక్షంలో ఆస్తి పంపకాలు జరుగుతాయి కదా. పంపకాలు జరిగి తీరాలి. అప్పుడే లక్ష్మి సగం చస్తుంది, మిగతా సగం స్టేజ్ మీద చావాలి. అది మానసికంగా కృంగిపోవాలి. ఇంట బయట
ఎక్కడా దానికి సంతోషం అనేదే ఉండకూడదు. నేను పెట్టే టార్చర్కి అది మిత్రని వదిలి పారిపోవాలి. మిత్ర నా సొంతం అవ్వాలి. అందుకే ఇదంతా. ఓకే మనీషా, ఆల్ ది బెస్ట్. ఈసారి నువ్వు గెలవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఎవరు మీరు? సార్, నేను వివేక్ సార్ ఆడిటర్ని సార్. జాహ్నవి మేడం రమ్మన్నారు. మేమిప్పుడే బయలుదేరుతున్నాం సార్. ఈ టైంలోనా? అవును సార్, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఏంటి మావయ్య గారు? లాయర్లు ఆడిటర్లు వస్తున్నారంటమ్మా. నీకు అవార్డు వచ్చిన ఆనందం కూడా లేకుండా చూసావా వాళ్ళు ఎలా చేస్తున్నారు? నా ఆర్మీ వచ్చేసింది. ఇక వార్ స్టార్ట్ చేయాలి. చేయనివ్వండి మావయ్య గారు. అదేంటి లక్ష్మి, ఈరోజు నీ అవార్డు ఫంక్షన్ కదా, ఈరోజే ఆస్తి పంపకాలు జరగాల? జరగనివ్వండి. ఇదంతా నేను చూస్తూ ఉండలేనమ్మా. నా వల్ల కాదు. నేను బయటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు మావయ్య గారు? సమస్య వచ్చినప్పుడు నిలబడి పోరాడాలి, కానీ పారిపోతే ఎలా? ఒకటా రెండా? ఎన్ని సమస్యలను నిలబడాలమ్మా? ఎన్నాళ్ళని ఇలా పోరాడాలి?